as a man or a woman, God has got a plan for your life. He wants to make you like His Son Jesus Christ in your character. ప్రతి స్త్రీ పురుషుని విషయంలో దేవుడు ఇలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో అందరూ మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. And it is to fulfill that purpose in your life that He has sent the Holy Spirit. నీ జీవితంలో ఆ ఉద్దేశం నెరవేర్చడానికే ఆయన పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు. But like we considered in an earlier study, God doesn't force anyone into anything. కానీ మనం ఇంతకు ముందు అధ్యయనంలో చూసినట్లుగా దేవుడు ఎవరిని బలవంతం చేయడు ఏ విషయంలో కూడా. He will do in your life and my life only up to the measure that we yield to Him. దేవుడు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనం ఎంత లోబర్చుకుంటామో అంతే దేవుడు చేస్తాడు. You know, if you can think of your heart like a hotel building with, say, 1,000 rooms, a huge hotel building with many floors and 1,000 rooms in it. నీ హృదయాన్ని నీవు ఒక పెద్ద హోటల్ వలె చూసినట్లయితే అనేక అంతస్తులుండి 1,000 గదులు ఉన్న హోటల్ వలె చూసినట్లయితే, and you're looking at this building from a distance and you see light in one room in the darkness. ఆ హోటల్ గదిలోనికి నువ్వు చూసినప్పుడు ఒక గదిలో ఒక చిన్న వెలుగు ఉంది, ఆ చీకట్లో ఆ వెలుగు కనపడుతుంది. You can say there is light in that hotel, but it's only in one room. నువ్వు చెప్పొచ్చు ఆ హోటల్లో వెలుగు ఉందని చెప్పొచ్చు, కానీ కేవలం ఒక గదిలోనే ఉంది ఆ వెలుగు. Many people, when they receive Christ into their life, it's like that. అనేక మంది క్రైస్తవులు వారి జీవితంలో క్రీస్తుని అంగీకరించినప్పుడు ఇలానే ఉంటుంది. They've allowed Him to occupy one room in their life. వారి జీవితంలో కేవలం ఒక గదిని స్వాధీనపరచుకోవటానికే యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు ఆహ్వానించారు. But think if every one of those hotel rooms are lit up with light, then you can say the hotel room is full of light. కానీ ఆ హోటల్లో ప్రతి గదిలో కూడా వెలుగు ఉన్నట్లయితే ఆ హోటల్ నిండా వెలుగు ఉంది అని మీరు చెప్పొచ్చు. Otherwise, if it's only one room that's lit up, you can say there is light in that hotel, but it's only in one room. కానీ ఆ హోటల్లో కేవలం ఒక గదిలోనే వెలుగు ఉన్నట్లయితే ఆ హోటల్లో వెలుగు ఉంది, కానీ కేవలం ఒక గదిలోనే ఉందని మీరు చెప్పొచ్చు. So this is the difference between just receiving Christ into your life to forgive your sins and allowing Him to fill you with His Holy Spirit. కాబట్టి మీ పాపాలు క్షమించబడటానికి మీరు యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించినప్పుడు మీ పాప క్షమాపణ కోసం స్వీకరించవచ్చు, లేక పరిశుద్ధాత్మతో నింపబడటం గురించి కూడా మీరు స్వీకరించవచ్చు. ఈ రెంటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. When you receive Christ into your life, ask Him to forgive your sins. Yeah, you can say that Christ has come and He's there, the light of the world is dwelling in you. Great, what you're saying is right. మీ పాపములు క్షమించబడటానికి యేసుక్రీస్తు ప్రభువుని మీ జీవితంలోనికి మీరు అంగీకరించినప్పుడు మీరు చెప్పొచ్చు, ఈ లోకానికి వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో కూడా వెలుగుగా ఉన్నాడని మీరు చెప్పొచ్చు. అది నిజమే. But you're not filled with light. కానీ మీరు వెలుగుతో పూర్తిగా నింపబడలేదు. You're not filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో నింపబడలేదు. For that, you have to open up every door of every room for Him to occupy. దానికోసం మీరు ఏం చేయాలంటే ప్రతి గదిలోనూ తలుపు తెరచి ఆయన నింపునట్లుగా మీరు ప్రతి గదిని తెరవాలి. Then He'll fill the whole being, your whole inner personality with His Holy Spirit. అప్పుడు ఏం చేస్తాడంటే నీ అంతరంగ పురుషుని అంతటినీ కూడా ఆయన నింపుతాడు పరిశుద్ధాత్మ శక్తితో. And you will be what the Bible refers to in the Acts of the Apostles about certain people, men full of the Spirit. అప్పుడు అపోస్తుల కార్యములో కొంతమంది పురుషుల గురించి ఈ విధంగా చెప్పబడింది, వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు. You may have read that expression when you go through the Acts of the Apostles. Certain men were full of the Spirit. This is what it means. అపోస్తుల కార్యములో మనం చదువుతున్నప్పుడు కొంతమంది గురించి ఈ విధంగా ఉంటుంది, వాళ్ళు పరిశుద్ధాత్మతో పూర్ణముగా నింపబడి ఉన్నారు. They are people who, out of gratitude, surrendered to the Lord every area of their life. వాళ్ళు ఎంతో కృతజ్ఞత కలిగి ప్రభువుకి ఏం చేశారంటే వాళ్ళ జీవితంలో ప్రతి భాగాన్ని కూడా తెరచారు. And the result was the Holy Spirit filled every area that they surrendered to Him. దాని ఫలితం ఏమైందంటే వాళ్ళు ఏ విషయంలో అయితే లోబడ్డారో
వాటన్నిటిలో కూడా పరిశుద్ధాత్ముడు నింపాడు. As I said earlier, the Holy Spirit will not enter an area of your life which you don't surrender to Him. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా మీరు ఏ విషయంలో అయితే అప్పగించుకోరో ఆ విషయంలో పరిశుద్ధాత్ముడు నింపలేడు. And you will continue to have problems in your life in every area that's unsurrendered. కాబట్టి నీ జీవితంలో ఏ విషయాలనైతే నువ్వు అప్పగించుకోలేదో ఆ విషయాల్లో ఎప్పుడు నీకు సమస్యలు వస్తూనే ఉంటాయి. Every area that you don't surrender to the Holy Spirit, to Jesus Christ, will be an area of darkness. ఏ విషయాన్నైతే నీవు పరిశుద్ధాత్మనికి యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించుకోవో అక్కడ ఎప్పుడు చీకటి ఉంటుంది. And that will be an area of your life over which the devil will have some power. అప్పుడు ఆ విషయంలో నీ జీవితంలో అపవాదికి నీ మీద శక్తి ఉంటుంది. It's much better to yield it all to Christ. కాబట్టి నీ సమస్తమును కూడా ప్రభువుకు అప్పగించుకోవటం ఎంతో మంచిది. Your finances, your business, your house, your family, your children, everything. He can take much better care of all these things than you can. నీ ఆర్థిక సంబంధమైన విషయంలోనూ లేక నీ వ్యాపారాన్ని కానీ లేక నీ ఇంటిని కానీ నీ కుటుంబాన్ని నీ పిల్లలను సమస్తమును దేవునికి అప్పగించుకోవటం మంచిది. ఆయన నీకంటే బాగా వాటన్నిటిని బాగా చూసుకోగలడు. Why is it then most Christians don't surrender everything, though they do open up one room in their heart to Christ? మరెందుకు అనేక మంది క్రైస్తవులు ఒక్క గదిని వాళ్ళ హృదయంలో ప్రభువుకి ఇచ్చినా కానీ సమస్తమును ఎందుకు అప్పగించుకోరు? It's because they feel that God is a spoil sport. They feel that God will not allow them to enjoy life. వాళ్ళు ఏమనుకుంటారంటే దేవునికి సమస్తము అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఆనందించేటట్లుగా చేయడేమో, లేకపోతే వాటన్నిటిని పాడు చేస్తాడేమో. That God will make life miserable for them. దేవుడు నా జీవితాన్ని ఎంత అధ్వానంగా మారుస్తాడేమో. Or that God will expect them to do certain things which they may not want to do. ఒకవేళ నేను చేయదలుచుకోని విషయాలను దేవుడు చేయమంటాడేమో. Which are not good for them. That's why I said right at the beginning, నాకు ఏదైతే మేలు చేయవో ఆ విషయాలను దేవుడు చేయొద్దంటాడేమో. we need to be very clear in our understanding that God is a God of perfect love. కాబట్టి మనం ఎంతో ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంతో పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వాడు. He will never ask us to do anything which is not for our very best, not even for our good, but for our very best. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో శ్రేష్టమైనవే చేయమంటాడు. కేవలం మనకి మంచిగా ఉండే మాత్రమే కాదు, చాలా శ్రేష్టమైనవే చేయమంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి.